సో హాయ్ గైస్. సో మళ్ళీ సెకండ్ వీడియోతో సెకండ్ వ్లాగ్ అనుకోండి. సో మీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జస్ట్ ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్ చూసాను అనమాట, హిందూ న్యూస్ పేపర్ చూసాను. దాంట్లో చిన్న ఆర్టికల్ వచ్చింది. ఏమనంటే లైక్ మనకి ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర పీపుల్స్ ప్లాజా అని ఉంది. సో అక్కడ ఏంటంటే అరౌండ్ 140 స్టాల్స్, అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎన్నెన్నో స్పీషీస్ ఎక్కడెక్కడి నుంచో చాలా చాలా రకాల చిన్న చిన్న మొక్కలు, పెద్ద మొక్కలు, చాలా రకాలు ఉంటాయి కదా. సో అవన్నీ ఏంటంటే ఇక్కడ అరౌండ్ 140 స్టాల్స్లో అవన్నీ పెట్టారనమాట. సో జస్ట్ న్యూస్ పేపర్లో చూశాను. సో ఏదో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేచర్కి కొంచెం దగ్గరగా ఉండేవాళ్ళు ఎంతో దాన్ని ఇష్టపడతారనేసి. సో అరౌండ్ 140 స్టాల్స్ అంటున్నారు కదా. ఎంటైర్ ఇండియా నుంచి ఎన్నెన్నో స్పీషీస్ తెచ్చామంటున్నారు. సో ఎటువంటివి ఉన్నాయి ఏంది చూద్దామనేసి. సో మేము కూడా సరే వెళ్దాంలే, దగ్గరే కదా మాకు ఇక్కడ నుంచి అరౌండ్ 3 కిలోమీటర్స్లో ఉంటుంది అనమాట. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మాతో పాటు మీరు కూడా వాచ్ చేసేయండి. సో ఓకే, విల్ గో. దీని వచ్చేసి 12th గ్రాండ్ నర్సరీ మేళా అంట. ఇది ట్యాంక్ బండ్ దగ్గరే ఉంది, నియర్ ఎక్కడంటే పీపుల్స్ ప్లాజా అంట. సో వీ హ్యావ్ మోర్ దెన్ 140 స్టాల్స్ హియర్. సో సెటప్ ఆల్ ఓవర్ ది కంట్రీ, అన్ని ఎంటైర్ కంట్రీ నుంచి చాలా స్పీషీస్ తెచ్చారు ఇక్కడ పెట్టడానికి. సో బేసిక్గా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. సో లైక్ హూ వాంట్ టు సెటప్ ఏ హోమ్ గార్డెన్, లైక్ అండ్ ఆల్సో టెర్రస్ గార్డెన్, వర్టికల్ గార్డెన్, కిచెన్ గార్డెన్, సో లైక్ దట్. సో ఇక్కడ మనకి సెవరల్ స్పీషీస్ ఉన్నాయి ఇందాక చెప్పినట్టే. సో ఈరోజు వ్లాగ్లో రామ్ కూడా వచ్చాడు, రామ్ని చూపిస్తాను. సో రామ్ కూడా వచ్చాడు. రామ్ కూడా నేచర్ లవర్ అనమాట. సో రామ్తో పాటు నేను కూడా నేచర్ని కొంచెం లవ్ చేస్తాను. సో దాంతోపాటు మీకు కొన్ని ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను. దాంతోపాటు నాకు ఇష్టమైనవి కూడా కొన్ని నేను తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ అన్ని యాంటిక్ పీసులు ఉన్నాయి. ఇవన్నీ యాంటిక్ పీసెస్. ఆల్రెడీ కొనేసాము, అయినా చాలా బుద్ధుడు ఉన్నారు. రకరకాల బుద్ధాస్ ఉన్నారు ఇక్కడ. సో శ్రీ బుద్ధ పడుకో ఉన్నాడు. సో ఇది కూడా చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది బుద్ధ. అది కాదు, ఈవెన్ సాంగ్ పైన చాలా బాగున్నారు బుద్ధాస్. వెరైటీ చూడండి, బుద్ధాలందరూ వరుసగా కూర్చో ఉన్నారు. సో చూడడానికి చాలా బాగుందన్నమాట. పై నుంచి ఇట్లా మళ్ళీ రివర్స్ ఉంటాయా వాటర్. రామ్ నచ్చిందా ఇది? యావరేజ్, ఓకే కొందాం. ఎంత చెప్తున్నాడు? 150 చెప్తున్నాడు. స్పైడర్ అంట. సో జనరల్గా ఏంటంటే ఇది కొంచెం షో చెట్లాగా. సో మనం బాల్కనీస్లో కానీ ఎంట్రన్స్లో కానీ అక్కడ బాగా పెట్టుకోవచ్చు దాన్ని. ఇది బాగుంటుంది. ఇది కూడా లైక్ వెరైటీ కొందాం. మనం జూన్ 5 పెట్టాల్సింది. సో కాస్ట్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. అసలుకి ఏది కూడా అసలు 100 రూపీస్ తక్కువ అయితే లేదనమాట. కొన్ని అసలు 150, 200, 300, 400, 500 ఆ రేంజ్లోనే అనమాట. అసలు ఏది తక్కువే లేదు అసలు. ఎంత ఇవి? ఎంతనా ఇవి? 150. ఏది ఇదెంత? ఇది ఎంతన్నా? ఇది 450. ఓకే, సారీ, 450. ఇది కూడా బాగుంది. వీడియో ఇది కూడా 450 అన్నా? అన్ని రేట్లు ఫిక్స్ అయ్యామన్నా ఇక్కడ ఉన్నాయి. ఇవి 150 ఇక్కడ దాకా 150 అనుకుంటున్నా. అటు నుంచి 450 ఉన్నాయి. ఇవన్నీ 150 ముట్టుకున్నది.
ఇవన్నీ 150. సో వీటి వరకు 150. అవునండి, అవి కొందాం, అది మంచిగా ఉంది చూడ, దాంట్లో ట్రై దీంట్లో బాగుంది, ఏదో ఒకటి తీసుకున్నాం. ఏది చూడు మంచిగా ఉన్నాయి పూలు. టచ్ చేయొద్దు అంటున్నారు. టచ్ చేయొద్దు, మళ్ళీ పట్టుకోవాలి కదా మనం తీసుకోవడానికి. కింద పట్టుకో. ఏం కావాలి చెప్పండి, నాకు తీసి వీడియోలో స్టార్ట్ చేస్తున్నాను. ఇది వద్దు, మంచిగా పూలు ఉన్నది చూడండి. సో పూలు ఎక్కువ ఉండేది ఒకటి తీసుకో. అది కాదు మనకి సో దీన్ని ఏమో టచ్ చేయకూడదంట, నేను టచ్ చేయకూడదంట. సో ఇది వచ్చేసి 150. సో ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. ఇది కూడా ఇది ఆల్రెడీ మనం కొనేసాం. అది కాదు, మాట్లాడమన్నా కదా, నాకు ఒకటి నచ్చింది అక్కడ, ఇవి ఇక్కడ దొరకట్లేదు కదా. మాట్లాడరా దీని గురించి ఏమన్నా చెప్పు. మీ గురించా? విష్ణు. సో ఇవి చాలా బాగున్నాయి, చిన్న చిన్నవి అనమాట. మంచిగా ఉంటుంది. సో ఒక్కోటి అరౌండ్ 300 రూపీస్ చెప్తున్నారు. సో ఎల్లోయిష్ వాళ్ళు కొనేవాళ్ళు రా. అది కాదు, అక్కడక్కడ పిలుస్తాను పేర్లు. దీని పేరు ఏందన్నా? నామ్ క్యా హై? తెలీదా మీకు కూడా? చాలా బాగున్నాయి, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి అనమాట. ఒక్కోటి 300, చాలా బాగున్నాయి కూడా. సో ఇది కూడా బాగుంది. సో ఇది రాముకు నచ్చిందంట. ఏందన్నా దీని పేరు ఏం చెప్పావు? గోల్డెన్ సైఫ్రస్. చూపి గోల్డెన్ సైఫ్రస్. సో 200 అంట ఇది. ఇది కూడా బాగుంది. సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. సో ఏదో కాక్టాస్ అంట, లైక్ మనకి కొంచెం లైటిష్, మన కలేజా మూవీలో చూసుంటాము. సో ఇది రెడ్ కలర్లో ఉంది, బ్లూ కలర్లో ఉంది, అలాగే లైటిష్ ఎల్లో కలర్. సో ఇది కూడా బాగుంది. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. సో అన్నీ ఇండోరు అవుట్డోరు. సో చాలా బాగుంది అనమాట ఈ చెట్టు కూడా. చూడండి దీని స్టెమ్ కూడా చాలా బాగుంది. ఇది ఇది కూడా బాగుంది కదా. ఇది ఎంత అన్న? ఇది పోయారా మీకు తెలియదా? సో దీని పేరు కూపియా అంట. సో జనరల్గా ఇది కూడా నాకు నచ్చింది. ఎంతన్నా? 250. సో 250 అంట. చాలా బాగుంది చెట్టు అయితే. సో ఇది కూడా రాముకు కూడా నచ్చింది ఈ చెట్టు. సో నేను కూడా తీసుకుంటున్నాను. 250 అంట కూపియా. సో ఇండోర్ అవుట్డోర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఓన్లీ అవుట్డోర్. సో అవుట్డోర్లో పెట్టుకోవచ్చు అంట. సో ఎక్కడ దొరకవద్దు అని అడిగితే ఇది మటుకు వాళ్ళు తయారు చేస్తారని చెప్పారు. సో ఇది కూడా చాలా బాగుంది. ఈ యాంటిక్ పీస్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనుకుంటా. సో ఇక్కడ టెర్రకోటా పాట్స్ ఉన్నవి. సో వీటిలో ఒకసారి ట్రై చేద్దాము. చాలా బాగున్నాయి. మొత్తం బ్యాంబూ స్టిక్స్తో, బ్యాంబూతో చేస్తున్నారు మొత్తం కూడా. చాలా బాగున్నాయి. ఎలక్ట్రిక్ పెడితే ఏమైనా సౌండ్ వస్తాయి? కాదు, నాకు తెలిసి చికెన్ ఏదైనా చేసుకోవడానికి అనుకుంటా. బ్యాంబూ నా దీంట్లో. సో చాలా బాగున్నాయి. చూడండి బస్సెస్ చాలా బాగున్నాయి. పింక్ కలర్ బస్సు, సో రెడ్ కలర్ బస్సు. సో ఇవన్నీ నాకు తెలిసి బంకమట్టితో టెర్రకోట అంటున్నారు కదా. సో చాలా బాగున్నాయి. సో యాక్చువల్గా ఎప్పటి నుంచో నేను బుద్ధుడిని తీసుకోవాలని అనుకుంటా ఉండే. సో ఇప్పుడు ఇక్కడ బుద్ధుడు వైట్ కలర్లో ఉన్నాడు. సో ఇదొక చిన్నది.
ఇంకా బ్లూ కలర్ చాలా బాగున్నాయి, బుద్ధుడు కూడా. రాముడు ఒకే సో ఇది రాముకి నచ్చిందంట. సో బుద్ధుడు 150 150 అంటే 150 కాదు 180, 200 చెప్పారు, 180కి ఇచ్చారు. సో చాలా బాగుంది. సో ఇది ఒకటి తీసుకుందాం. ఇవన్నీ షాపింగ్ చేసాం అనమాట ఈరోజు. సో అందులో స్పెషల్ ఏంటంటే బుద్ధ. సో చాలా ఇవన్నీ ఈరోజు షాపింగ్ చేసాం.